ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో శాఖ పరంగా సమగ్ర నివేదిక అందజేయాలి. క్లుప్తంగా సమగ్రంగా నివేదిక ప్రణాళికలతో కూడా సిద్ధం చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రధాన పనితీరు సూచికల వివరాలతో కూడి నివేదిక అందజేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. వాట్సాప్ పరిపాలన ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేస్తుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళల రక్షణ భరోసా కల్పిస్తూ జగనన్న తీసుకువచ్చిన దిశ యాప్ పేరు మార్చడం అన్యాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి. జిల్లాలోని 38 ప్రాధాన్యత శాఖలకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నిర్దేశించిన ప్రధాన పనితీరు సూచికలను అనుసరించి నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ సూచనలను జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి శాఖకు సంబంధించి రాష్ట్ర జిల్లా స్థాయిలో నిర్దేశించిన ప్రధాన పనితీరు సూచికల ఆధారంగా సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని అన్నారు. ఇందుకు సంబంధించి నిర్ణీత పట్టికలను ఆయా శాఖాధిపతులకు పంపడం జరిగిందని, వాటిలో నివేదికలు సిద్ధం చేసి మంగళవారం సమీక్ష చేసే సమయానికి అందజేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో విశ్లేషించే అంశాల ఆధారంగా జిల్లా శాఖల అధికారులకు నిర్దేశించిన సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అన్నారు. నివేదికలను సమర్పించే క్రమంలో ప్రాధాన్యత అంశాలు, వాటిని అమలు పరిచే విధానం సంబంధించి నివేదికల సమకలయిక తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత కార్యక్రమాల అమలు తీరు, అందుకు క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన ప్రణాళికల ఆధారంగా నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. జిల్లా స్థాయిలో వివిధ శాఖల పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అంశాలపై కూడా నివేదికను పీపీటీలో పొందుపరచడం ముఖ్యమని అన్నారు. సంక్లిప్తంగా సమగ్రంగా స్పష్టత కలిగి నివేదికల రూపకల్పన చేయాలని కలెక్టర్ ప్రశాంతి వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పాలసీ నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయవలసిన నిధులు, అనుమతులు తదితర అంశాలతో కూడి సమగ్ర నివేదిక రూపొందించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రధాన పనితీరు సూచికలు ఆధారంగానే నివేదిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాములు, డిఆర్ఓ టి సీతారామూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గెయిల్ ఎం రాజా రమేష్, ప్రేమ్ కుమార్, ఎస్డిసి పి భాగ్యవతి, సిపిఓ ఏ అప్పలకొండ, డిఎన్డిఓలు పి వీణాదేవి, ఏ శ్రీవారెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో KPI అండ్ ఈచ్ KPI వైస్ టార్గెట్ అండ్ అచీవ్మెంట్ మేము ఇచ్చిన ఫార్మాట్స్ లో మీరు బై టుమారో ఆఫ్టర్నూన్ కల్లా మీరు ఫినిష్ చేయాలి. సో మీరు ఆ టాస్క్ ఫినిష్ చేస్తే దెన్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫార్మాట్స్, హౌ ద కలెక్టర్ షుడ్ ప్రెజెంట్ బిఫోర్ ఆనరబుల్ CM ఆన్ ద ప్రోగ్రామ్స్ అండ్ ద స్కీమ్స్ వాట్ ఎవర్ ఈస్ రన్నింగ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, ఆ ఫార్మాట్స్ ఉంటాయి. సో మీరు అనుకోవచ్చు రెండు మేము ఒకేసారి చేసుకోవచ్చు కదా. Unless and you will have the understanding of the initial formats thoroughly, you can't give good presentation for collectors conference formats. So ఇప్పుడు మీకు చేయమన్నది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ గా మనం చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ ఆల్రెడీ మీకు గతంలో కూడా చెప్పాము, సిపిఓ దగ్గర నుంచి కూడా మీకు కమ్యూనికేషన్ కూడా వచ్చింది. మీ డిపార్ట్మెంట్ లో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వేర్ యూ నీడ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నమెంట్. సో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఫర్ విచ్ యూ నీడ్ ద అటెన్షన్ ఆర్ సాంక్షన్స్ ఆర్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఎట్ స్టేట్ లెవెల్. సో ఆ డీటెయిల్స్ ఒకటి మీరు చేయాల్సి, అందులో గ్రివెన్సెస్ అయి ఉండొచ్చు,
పాలసీ చేంజ్ అయ్యి ఉండొచ్చు, శాంక్షన్స్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. సో అది కూడా మీరు నోట్ చేయాలి. ఆ నోట్ ఇచ్చేటప్పుడు బ్రీఫ్ నోట్ ఆన్ ద ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్రకాలం అని ఉందనుకోండి. ఐటీ అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తారని, వాట్సాప్ గవర్నెన్స్ అంటే మంత్రి నారా లోకేష్ గుర్తొస్తారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ నుంచి ఏఐకి మారడం గొప్ప విషయమని కొనియాడారు. వాట్సాప్ పరిపాలన ద్వారా అవినీతికి తావు లేకుండా పారదర్శకత ఉండేలా, జవాబుదారీతనంతో బెటర్ సర్వీస్ అందేలా చర్యలు చేపట్టారని మంత్రి నారా లోకేష్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా వాట్సాప్ గవర్నెన్స్ ఉండాలని ఆకాంక్షించారు. కుల ధృవీకరణ పత్రాల కోసం ఏటా సచివాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం ప్రజలకు ఉపయోగకరంగా ఉందని అన్నారు. అయితే వాట్సాప్ పరిపాలన వల్ల ఉపాధి కోల్పోతామని, మీ సేవా నిర్వాహకుల్లో ఉన్న అపోహలు తొలగించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని, ఇది తమకు చాలా ఉపయోగపడుతుందనే నమ్మకం ప్రజలకు కల్పించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. నిరుద్యోగులకు ఈ యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు తెలియజేయాలని ఆయన సూచించారు. గత వైసీపీ పాలకులు బటన్ నొక్కడాన్ని నమ్ముకుంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని యోచిస్తున్నారని కొనియాడారు. వైసీపీ పాలనలో అందరి ఫోన్లు హ్యాక్ చేశారని, ఆఖరికి తన ఫోన్ కూడా హ్యాక్ చేయడం వలన తాను ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్కు మారాల్సి వచ్చిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు కూటమి పాలనలో అలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. ఉపాధి కోల్పోతారు అని ఒక అపోహ అనేది ఉంటుంది అధ్యక్ష. ఈ అప్గ్రేడేషన్ ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ రావడం వల్ల ఈ మీ సేవ కానీ వీరెవరైనా వారు ఉపాధి కోల్పోతారేమో ఒక అపోహ అనేది ఉంది. అది నిర్వృత్తి చేయవలసిన బాధ్యత కూడా గౌరవ మంత్రి గారికి ఉంది. అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ఈ డేటా కలెక్షన్ అధ్యక్ష కన్సర్న్స్ ఉన్నాయి, ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి. అంటే ప్రజలు అపోహ పడుతున్నారంటే దాంట్లో ఒక న్యాయం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఫోన్ ఏ విధంగా హ్యాక్ అయ్యేది, ట్యాప్ చేసేవారు. ఒకటి కాదు, సభ్యుడిగా నా ఫోనే హ్యాక్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి మార్చాం, కొద్దిగా బెటర్గా సెక్యూర్డ్గా ఉంటుందని. కాబట్టి ప్రజలు అపోహ పడడంలోని ఏమాత్రం తప్పు లేదు అధ్యక్ష. కానీ ఈ సిస్టమ్ చాలా పకడ్బందీగా ఉంది. హ్యాకర్స్ ప్రయత్నం చేసిన అవ్వదనే విధంగా ఏం యాక్షన్స్ తీసుకున్నాం అన్నది కూడా ప్రజలకి ఆ నమ్మకం కలిగించే విధంగా కూడా చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క యాప్లోని రెవెన్యూ జనరేట్ చేసే అంశాలు కూడా ఉన్నాయి. మన యాడ్స్ రూపంలో ప్రభుత్వం చేస్తున్నాయి. అలాగే వీటిని కూడా ప్రమోట్ చేయడం వల్ల కలిగే రెవెన్యూ నుంచి కూడా మనం ఇంకా బెటర్ సర్వీసెస్ ఏ విధంగా అందించగలం అన్న దాని మీద కూడా ఆలోచించాలి. అలాగే ఈ వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వాళ్ళు, అనర్హులైన వారు ఉన్నారు, అర్హత కలిగిన వారు ఉన్నారు. వారు ఈ యొక్క గవర్నెన్స్ యాప్ ద్వారా వారి అర్హత వాళ్ళు కలిగిన వాళ్ళు అప్లై చేసుకునేటట్లు, అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అధ్యక్ష, ఎందుకంటే చాలా భరోసాతో ఉన్నారు లోకేష్ గారి మీద, వారు కూడా వారు చదువుకున్న ఏదైతే ఉందో ట్రేడ్లోని వారికి కావాల్సిన ఉద్యోగాలను కూడా ఈ యాప్ ద్వారా తెలియచేసే అంశాన్ని కూడా ఆలోచించాలని తెలియచేసుకుంటూ, ముందు చూపుతో టెక్నాలజీ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన లోకేష్ గారికి అభినందనలు తెలియచేస్తూ, గత ప్రభుత్వం బటన్ని నమ్ముకుంది, లోకేష్ గారు టెక్నాలజీని నమ్ముకున్నారు. ప్రజలకి మెరుగైన సేవ అందిస్తారని విశ్వసిస్తున్నాం అధ్యక్ష. మహిళలకు రక్షణ, భరోసా కల్పిస్తూ జగనన్న తీసుకువచ్చిన దిశ యాప్ పేరు మార్చేసి శక్తి యాప్ తెచ్చిన కూటమి ప్రభుత్వానికి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి విమర్శించారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దిశ యాప్ వలన జగనన్నకు మంచి పేరు వస్తోందన్న ఉద్దేశ్యంతో పేరు మార్చేసి శక్తి యాప్ అంటున్నారని విమర్శించారు. దిశ యాప్ పెట్టి మొబైల్ ఫోన్ చేతితో ఊపేస్తే మహిళలకు రక్షణ వచ్చేసినట్ట అని వ్యాఖ్యానించడం శోచనీయమని మార్తి లక్ష్మి విమర్శించారు. మరి పేరు మార్చి శక్తి యాప్గా పెట్టినప్పుడు ఫోన్ అటు ఇటు ఊపారు కదా, మరి వెంటనే మహిళలకు రక్షణ వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు.
తిరుపతిలో 3 అమ్మాయిలను కిడ్నాప్ జరిగితే మీ యాప్ ఎక్కడికి వెళ్ళిందని మార్తి లక్ష్మి నిలదీశారు. అంతకుముందు పిఠాపురంలో ఓ మహిళపై అత్యాచారం జరిగితే మీ యాప్ ఏమైందని, నిద్రపోయిందా అని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి పని చేశారని, హామీలు అన్నీ నెరవేర్చారని మార్తి లక్ష్మి అన్నారు. మరి అధికారం కోసం ఎన్నో హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీ అయినా నెరవేర్చిందా అని ఆమె నిలదీశారు. పైగా మేము పరిధి దాటితే అని కూడా మాట్లాడడం వింతగా ఉందని అన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పరిధి దాటగలమని మేము అనగలమని, అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేర్పిన విధానంలో గౌరవంగా వెళ్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, వి కృష్ణవేణి, మార్గాని సుశీల, అనురాధ, సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముచ్చట ఏంటంటే దిశ యాప్ గురించి మాట్లాడడానికి పెట్టాము. దిశ యాప్ మాకు దిశ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా మేమెంతో మహిళలందరం కూడా ఒక రక్షణ అనేది మాకు ఉండేది. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, నైట్ అయినా పగలైనా సరే మహిళలందరం కూడా ధైర్యంగా వెళ్ళగలిగే వాళ్ళని. ఎందుకంటే మాకు దిశ యాప్ ఉంది. జగనన్న మా కొరకు ఒక దిశ యాప్ చేశారు. గమ్మని ఎక్కడే అత్యాచారాలు జరగకుండా మమ్మల్ని ఇది కాపాడుతుందనే ఆలోచనతో ఆ దిశ యాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు టీడీపీ నాయకులు వచ్చి శక్తి అని ఒక యాప్ పెట్టారు. పెట్టి సంవత్సరం అయింది. పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక్క మహిళ కన్నా రక్షణ కలిగించారా? ఎందుకంటే జగనన్న ఫోన్ పట్టుకొని ఇలాగ ఊపేస్తే 10 నిమిషాల్లో అయిపోతుందని హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా ఊపారు కదా. మీరు ఊపిన వెంటనే దిశ యాప్ కాకుండా శక్తి యాప్ నడిచేస్తుందా? శక్తి యాప్ పెట్టిన దగ్గర నుంచి కూడా పడుకొనే ఉంది. ఏ రోజు శక్తి యాప్ అనేది పనిచేసింది మొత్తం రాష్ట్రంలో? ఏ మహిళని ఇలా ఆదుకున్నారో, ఏ మహిళ రక్షణ ఇచ్చారు? పిఠాపురంలో ఒక మహిళకు అత్యాచారం జరిగింది. మీరు ఏమైనా చేయగలిగారా? నిన్న తిరుపతిలో 3 మహిళలు బాలికల్ని వాళ్ళు కిడ్నాప్ చేశారు. మీ యాప్ ఏమైనా చేయగలిగిందా? తుని ఒక హోమ్ మినిస్టర్ ఉన్న ఏరియాలో ఒక చిన్న పాప ఎస్కేప్ అయింది. మీరు ఏమైనా చేయగలిగారా? ఇక్కడ ప్రతి ఒక్కరికి రక్షణ మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ధైర్యంగా తిరగలుగుతున్నాం. మీరు పనులతో పోటీ మానేసి మహిళలను విమర్శించడానికి మీరు ఒక పనిగా పెట్టుకున్నారు. పని చేయండి. రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారిని చేయమనండి. లోకల్లో మీ ఎమ్మెల్యేగా మీరు చేయండి పని. మాకు ఏదైనా పోటీ రావాలి అంటే మా ఎంపీతో ఎమ్మెల్యే గారిని పోటీకి రమ్మనండి. అలాగే మా రాష్ట్రాన్ని బాగు చేయాలంటే జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారిని పోటీకి రమ్మనండి. అలాగే మళ్ళీ మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడారు, నాకు కొడుకున్నాడు, ఎంపీ గారికి 2 ఆడపిల్లలు ఉన్నారని మాట్లాడారు. ఆడపిల్లలు ఉంటే మీరు అలా విమర్శించవచ్చా? మీకు ఒక తల్లి, ఒక చెల్లి, మనకు భార్య, మనకు బిడ్డలు ఉంటారు. వాళ్ళు ఒక మహిళలే కదా. మాకంటూ ఒక గౌరవం ఉంది కాబట్టి మా ఎంపీ గారు ఏమీ మాట్లాడలేదు. మీరు గౌరవాన్ని వదిలేసి ఒక పసిపిల్లల్ని మీరు అలా మాట్లాడడం ఎంతటికీ తగదు. ఎందుకంటే మీరు అలా మాట్లాడినందుకు కంపల్సరీ కూడా మీ మీద చర్య తీసుకోవాలని మా మహిళలందరం కూడా ఖండిస్తాం. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తండ్రి తేతలి కనికిరెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గల శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. ముందుగా అనాథ వృద్ధాశ్రమం నిర్మించిన కారుణ్యానంద స్వామీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తన తండ్రి స్వర్గీయ శ్రీ తేతలి కనికిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధులకు ఈ విధంగా అన్నదానం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని, తన తల్లిని తండ్రిని వీరిలో చూసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో తేతలి సుబ్బాయమ్మ, తేతలి ఉమామహేశ్వరి, తేతలి సత్యనారాయణ రెడ్డి, తేతలి పద్మావతి, తేతలి గుర్రెడ్డి, తేతలి స్వరూప్ రెడ్డి, తేతలి సత్య సౌందర్య, తేతలి ఉమా కైలాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా తండ్రి గారు అయినటువంటి తేతలి కనికిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన స్థానిక జీవకారుణ్య సంఘం యొక్క అనాథ వృద్ధుల శరణాలయంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి రోజున ఈ అనాథ వృద్ధ శరణాలయంలో భోజనాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అవి ఏర్పాటు చేయడం అన్నీ కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా అనాథ వృద్ధులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది అయిపోతారు. ఎందుకంటే పాపం ఎంతో కష్టపడి
డబ్బు సంపాదించి పిల్లల్ని ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉద్యోగం సెలవు పెట్టి వస్తే వెళ్ళేటప్పటికి ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలీదు. ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి తల్లిదండ్రులు చనిపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ కైలాస భూమికి మీరు డబ్బులు కట్టేస్తామంటే దాన సంస్కారాలు మీరే జరిపించేసి ఆ బూడిద మాకు పార్సిల్ చేసేయండి అని చెప్పే పరిస్థితి ఇవాళ మనకి మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కూడా అలాగే ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరి అనాథ వృద్ధ శరణాలయాన్ని ఇక్కడ ఎంతో డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది 19.7 ఎకరాలు పట్టే నారాయణమ్మ అనే ఆవిడికి సంబంధించిన ఆస్తి అంతా కూడా 19.7 ఎకరాలు కూడా కారుణ్యానంద స్వామీజీ అప్పుడు ఇక్కడ ఓల్డేజ్ హోమ్ పెట్టి అనాథ వృద్ధులకి, అనాథ పిల్లలకి, కుష్ఠరోగులకి శరణాలయం స్టార్ట్ చేస్తే ఆవిడ 19.7 ఎకరాలు కూడా ఈ జీవకారుణ సంఘానికి కారుణ్యానంద స్వామికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈవేళ జీవకారుణ సంఘం యొక్క ఆస్తి విలువ 500 కోట్ల పైన ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎకరం 20 కోట్లు ఉన్నాయి. ఇదే 19.7 ఎకరాలు ఇవి కాకుండా మిర్తిపాడులో ఉన్నాయి, మినర్వాటాయి దగ్గర ఇల్లులు ఉన్నాయి, గోరక్షణపేటలో ఉన్నాయి. ఇలా రాజమండ్రిలో కానీ సరౌండింగ్ విలేజెస్లో కానీ దగ్గర 500 కోట్ల పైన ఆస్తి ఈవేళ జీవకారుణ సంఘానికి ఉంది. మరి జీవకారుణ సంఘానికి ఉన్న ఆస్తిని కానీ రాబడికి కానీ ఎన్నో మెరకాల్సి చేయొచ్చు. ఈవేళ అనాథ వృద్ధులందరినీ కూడా ఇక్కడ చేర్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసి ఆదిరెడ్డి కుటుంబం గురించి నోటికొచ్చినట్లు పేలి ఇప్పుడు సిగ్గు లేకుండా దొడ్డిదారిన పార్టీలోకి రావాలనుకుంటే పార్టీ గేటు కూడా తాకనివ్వబోమని తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగుకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎందుకు పనికిరాని అతన్ని కార్పొరేటర్ నుంచి చైర్మన్ స్థాయి హోదా కల్పిస్తే తల్లి లాంటి పార్టీకి నష్టం కలిగించి సొంత ఆస్తులు కాపాడుకోవడానికి స్వలాభం కోసం వైసీపీలో చేరడాన్ని మండిపడ్డారు. ఆదిరెడ్డి కుటుంబం గురించి నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పేలి ఇప్పుడు సిగ్గు లేకుండా దొడ్డిదారిన పార్టీలోకి రావాలనుకుంటే పార్టీ గేటు కూడా తాకనివ్వబోమని హెచ్చరించారు. అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ వద్దని చెప్పిన వైసీపీలో చేరిన నాయకుడు ఆదిరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా అవాకులు చవాకులు పేలి తొడగొట్టాడని, అయినా ఆదిరెడ్డి వాసు 74,000 మెజారిటీతో గెలిచారని అన్నారు. ఇలాంటి వ్యక్తి తిరిగి పార్టీలోకి రావాలనుకోవడం సరికాదని హితో పలికారు. కొప్పిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వస్తే వారిపై వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు విసిరాడని, అలాంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలోనికి రానివ్వకూడదని అన్నారు. టీడీపీ నాయకులు నగరబోయిన రామకృష్ణ, దంగేటి అన్నవరం, పోలవరపు రావు తదితరులు పాల్గొన్నారు. ఆదిరెడ్డి వాసు గారిని కానీ వారి కుటుంబాన్ని కానీ తిట్టి జైలు పంపించడం వల్ల మీరు చాలా సంతోషించారు. దానివల్ల క్షణం మాత్రమే మీకు ఆనందం ఉంటుంది, కానీ దానివల్ల మీకు సంతోషం ఉండదు. నేను ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ఎందుకు పనికిరాని వారిని తీసుకొచ్చి ఒక కార్పొరేటర్ స్థాయి చేసి కార్పొరేటర్ నుంచి ఒక కార్పొరేషన్కే చైర్మన్ చేసినప్పుడు అలాంటి పార్టీని కాదనుకొని మీరు వెళ్ళినప్పుడు మరలా ఏ విధంగా మా పార్టీ వైపు మీరు మొగ్గు చూపుతున్నారని నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను. మా పార్టీలో ఇప్పుడు జనసేన వారు కానీ, బీజేపీ వారు కానీ, టీడీపీ వారు కానీ మా పార్టీకి అండదండలో బలంగా ఉన్నాయి. 40 సంవత్సరాల వరకు మాకు తిరుగులేదు. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వంలో పెట్టినటువంటి మేనిఫెస్టోని ఒకదాని తర్వాత ఒకటిగా అమలు చేసుకుంటూ వస్తారు. కనుక మా కూటమి ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. కప్పటిదారు చెప్తున్నాను, పార్టీని కాదనుకొని వెళ్ళిపోయి మళ్ళీ పార్టీలోకి వచ్చి ఏ ఒక్కరినైనా సరే ఏ విధంగానైనా మాట్లాడినట్లు ఉంటే కనుక ఉపేక్షించేది లేదు. ఇది ఇలా చేయడం వల్ల మా కింది స్థాయి నాయకత్వం కానించి
అధిష్టానం వరకు కూడా ఇలాంటి చీడ పురుగుల్ని ఎవరైతే దరి చేర్చుకుంటారో వారికి కూడా నా విన్నపం ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులు లేనప్పుడే మీరు అత్యధిక మెజారిటీ సంపాదించారు. అలాంటప్పుడు ఇలాంటి చీడ పురుగులు మన పక్కనుంటే మనకి చెడ్డ పేరు అని నేను మీకు తెలియపరుస్తున్నాను. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా విద్యావంతుడు విశ్రాంత డిఎస్పీ సైకాలజిస్ట్ నామగిరి బాబ్జీ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ వెలుగుల నూకాలమ్మ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావులు నియామక పత్రాన్ని నామగిరి బాబ్జీకి అందజేశారు. ఈ సందర్భంగా నూకాలమ్మ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితంగా ప్రభుత్వం నుండి అనేక జీవోలను సాధించుకోగలిగామని అన్నారు. బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు, మహిళా బిల్లుల్లో బీసీ కోటా, కులగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు వంటి డిమాండ్ల సాధనకు సంఘాన్ని మరింతగా బలోపేతం చేసి ముందుకు వెళుతున్నామని అన్నారు. అనంతరం వై నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీలు ఇంకా రాజకీయ చైతన్యం పొందాలని, ఆ దిశగా వారిని నడిపించడానికి బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి ప్రస్తుతం సైకాలజిస్ట్గా సమాజానికి సేవలు అందిస్తున్న నామగిరి బాబ్జీ బీసీ సంక్షేమ సంఘంలో పనిచేయడానికి ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. నామగిరి బాబ్జీ మాట్లాడుతూ సమాజాన్ని, జీవితాన్ని అధ్యయనం చేసిన తాను బీసీ సంక్షేమ సంఘం ద్వారా బీసీల అభ్యున్నతికి పాటుపడాలని నిర్ణయించుకున్నానని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గన్నాభక్తుల శ్రీనివాసును, బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగ నగర అధ్యక్షునిగా కాపారపు ధనసాయి కిరణ్, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గండుపోయిన మూర్తిలను నియమిస్తూ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నామగిరి బాబ్జీని బీసీ సంక్షేమ సంఘం నాయకులు సాలువ, పూల బొకేతో, పూల దండలతో సత్కరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు లద్దిక మల్లేష్, జిల్లా అధ్యక్షులు పొడుగు శ్రేణు, రాష్ట్ర నాయకులు బత్తుల నాగేశ్వరరావు, కేకే సంజీవరావు, లక్కోజు వీరభద్రరావు, అనుఫోజు వెంకటరమణ, దమర్సింగ్ బ్రహ్మాసి తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, జై బీసీ, వర్ధిల్లాలి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి. యాత్ర చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీల యొక్క కష్ట సుఖాలని, ఈ రాష్ట్రంలో బీసీల మనోభావాల్ని ఆయనకు వివరించడం జరిగింది. వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ అన్నిటినీ నిర్వీర్యం చేస్తూ ₹1 బడ్జెట్ ఇవ్వకుండా దాదాపు దాలను మూసివేసే స్టేజ్కి తీసుకెళ్లడం జరిగింది. వాటిని మరి కూటమి ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి కార్పొరేషన్స్ కూడా నిధులు సమకూరుస్తూ మరి బడ్జెట్ను కూడా 47,000 కోట్ల రూపాయలని ఈరోజు సమకూర్చడం, మరి హౌసింగ్ స్కీమ్లో ఎస్టీ ఎస్సీలలాగానే బీసీలకు కూడా 50,000 రూపాయలని పెంచి మరి హౌసింగ్ స్కీమ్ని పునరుద్ధరించడం, మరి 5 ఎమ్మెల్సీ స్థానాలు వస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వానికి 3 స్థానాలు కేటాయిస్తే దాంట్లో 2 స్థానాలని బీదా రవిచంద్ర గారికి అయితేనేమి, బీటీ నాయుడుకి అయితేనేమి బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా. సంక్షేమ సంఘం అనేది అనేక ఉద్యమాల ఫలితంగా పోయిన గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ, పోయిన గవర్నమెంట్లో బీసీలకి ఎంతో కొంత మంచి జరిగింది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్లో ఇంకా అధికంగా మంచి జరగడానికి ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాటాల ఫలితమే ఈ రోజున 40 మందికి ఎమ్మెల్యేలుగా,
8 మందికి మినిస్టర్లుగా, అలాగే కొంతమందికి ఎంపీలుగా, నామినేట్ పదవుల్లో సగభాగం వాటాలు, అలాగే ఈరోజు ఎమ్మెల్సీల్లో బీసీలకి సగభాగం వాటాలు, అలాగే ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులను ఒక బీసీని, గతంలో కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షులను ఒక బీసీని, అలాగే రాజ్యసభలో కూడా కొంతమంది బీసీలకి అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మా రాష్ట్ర అధ్యక్షుల వారిని కానీ మమ్మల్ని కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులందరినీ సుమారుగా 250 మందిని పిలిచి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, మేము ఖచ్చితంగా మంచి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మేము 100 నియోజకవర్గాలు తిరిగి కూటమి ప్రభుత్వం గెలుపుకు కృషి చేశాము, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం. ఖచ్చితంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారం పొందాలన్నా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్నా, అధికారాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న బీసీల ఓట్లే ముఖ్య కారణం. కాబట్టి బీసీలకి మంచి చేస్తే. మరియు వై నాగేశ్వరరావు గారు స్టేట్ ప్రెసిడెంట్, అలాగే డైనమిక్ లేడీ లీడర్ మన నుకాలం గారు, వీళ్ళ సమక్షంలో ఆర్ కృష్ణయ్య గారు నాకు వ్రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో. తరువాత ప్రెస్ మీట్ ద్వారా రాజమండ్రిలో తెలియపరుద్దామనేటువంటి నా బాధ్యతలు నిర్వహించాను. సమాజాన్ని స్టడీ చేశాను, నేను జీవితాన్ని స్టడీ చేశాను. అయితే ఇందులో ఉన్న రుగ్మతలు, ఇందులో ఉన్న బలహీనతలు, ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళ వైపు చూసేటువంటి ప్రభుత్వాలు, అడగనోళ్ళని అణగదొక్కేటువంటి ప్రభుత్వాలు, ఇది అనాదిగా వస్తున్నాయి. ముఖ్యంగా అణగదొక్కబడిన జాతులు ఏంటంటే బీసీల్లోనే ఉన్నారు ఎక్కువ. మిగతా జాతులు అది పైకి వస్తున్నారు, అది అందరికీ తెలిసిందే. బీసీల్లో మాత్రం మరి ఎందుకు ఆ వివక్ష చూపిస్తున్నారు? టోటల్ 60% కన్నా ఎక్కువ ఉన్నటువంటి జనాభా గణాంకాల్లో వాళ్ళు చూపించేది కూడా రాంగ్ సెన్సెస్ చూపిస్తున్నారండి, రాంగ్ సెన్సెస్ చూపిస్తున్నారు. మరి మిగతా వాళ్ళందరినీ ఎక్కడికి పంపిస్తున్నారో తెలియట్లే. అందువల్ల ఈ కుల గణన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఇది ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కుల గణన గురించి పట్టుదల చేయడం అది ఆశావహంగా ఉంది. సో దీనివల్ల ఇంకా రేషియో పెరగడానికి అవకాశం ఉంటుంది, కానీ తగ్గడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఇది బేస్ చేసుకుని కనీసం 50% బీసీలకు ఇవ్వాలి. ప్రతి పోస్టింగ్స్లో కానీ, పొలిటికల్ పోస్టింగ్స్లో కానీ, లేకపోతే అఫీషియల్ పోస్టింగ్స్లో కానీ, ఏదైనా సరే అనేటువంటి నినాదంతో ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కట్టుబడి ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో శాఖ పరంగా సమగ్ర నివేదిక అందజేయాలి. క్లుప్తంగా సమగ్రంగా నివేదిక ప్రణాళికలతో కూడా సిద్ధం చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రధాన పనితీరు సూచికల వివరాలతో కూడి నివేదిక అందజేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. వాట్సాప్ పరిపాలన ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేస్తుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళల రక్షణ భరోసా కల్పిస్తూ జగనన్న తీసుకువచ్చిన దిశ యాప్ పేరు మార్చడం అన్యాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.